రోములో ఈ పండగ జరిగినట్లుగా లిఖితమైంది చరిత్ర. రోములో ఎందుకు రాయబడింది అంటే, జరుగుతున్నది క్రీస్తు కూర్చున్నటువంటి పండగ రోములో ఎందుకు జరగాలి? యూదా దేశంలో జరగాలి కదా, ఇజ్రాయేల్ దేశంలో జరగాలి కదంటే, ఈ ఇజ్రాయేల్ యూదులు ఎక్కడున్నారు? రోమా సామ్రాజ్యం కింద బానిసలుగా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ కింద ఈ భారతదేశము 75 సంవత్సరాల క్రితము 6 సంవత్సరాల క్రితము ఎలా బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా బ్రతికారో, దొర అనుకుంటూ వాళ్ళు పిలుచుకుంటూ ఆ తెల్లదొరల కింద మన భారతీయులు ఎలా బ్రతికారో బానిసలుగా, వాళ్ళు ఏం చెబితే అది చేశారో, అలాగే ఇజ్రాయేల్ కూడాను రోమీయుల క్రిందట బానిసలుగా బ్రతుకుతున్నటువంటి దినాలవే. బానిసలుగా బ్రతికే దినాలు 1948లో అనుకుంటాను ఈ వీళ్ళకు స్వతంత్రం వచ్చింది ఇజ్రాయేల్కి. మనది 47, వాళ్ళకి 48. అప్పటి వరకు వాళ్ళు బానిసలు అంటే స్వతంత్ర దేశంగా ఏర్పడ్డారు. ఆ దేశం నుండే రాజులు రావడం, ప్రెసిడెంట్స్ రావడం, అధికారులు రావడం, పరిపాలకులు రావడం, వాళ్ళకు వాళ్ళే పరిపాలించుకోవడం జరిగింది. అంతవరకు బానిస బ్రతుకులు. కాబట్టి రోమియోల క్రిందన ఉన్నారు కనుక రోమి యొక్క చరిత్రలో ఈ పండగ గురించి 336లో రాయడం జరిగింది. అంటే ఈ క్రిస్మస్ పండగ అనేది ఇప్పుడు మనం కొత్తగా చేసేదేం కాదు. 100 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ తీసుకొస్తే మనం ఏం పండగ చేయట్లేదు. ఎప్పుడో క్రీస్తు శకంలోనే 336 అంటే అప్పటి క్రీస్తు చనిపోయి 300 సంవత్సరాలు అయింది. 35-33 సంవత్సరాలు బతికిరా అంతే. కాబట్టి అప్పటికి ఈ పండగ జరుగుతున్నట్టుగా చరిత్ర లెక్కలు. మొదటి క్రైస్తవ రచయితైనటువంటి ఇరేనియస్ ఈ పండగ జాబితాను రచించడం జరిగింది. అలాగే టెర్టులియన్, జాన్ క్రియోస్టస్, హిప్పో, గ్రిగస్టిన్ మరియు జెరోములు 4వ శతాబ్దంలో, అంటే 336 అంటే 4వ శతాబ్దంగా లెక్కేస్తారన్నమాట. చివరిలో డిసెంబర్ 25 తేదీని ధృవీకరించారు. ఎప్పుడు చేయాలని ధృవీకరించారు ఈ పండగ అంటే ఈ రోజుకి ఈ పండగ చేయాలని వారు ధృవీకరించారు. అలా ధృవీకరించడం గల కారణం ఒకటి ఉంది సుమా. డిసెంబర్ 25ని ఎందుకు వాళ్ళు ధృవీకరించారంటే, రోమన్ పండగ డైస్ నటాలిస్ సోలిస్ ఇన్విజిబుల్ అనేటువంటి కనిపించని ఒక దేవత గురించి, దేవుడు గురించి ఆరాధించేటువంటి ఆచారాలు ఈ రోమియోలకు ఉంటాయి. సూర్యదేవుడుగా, చంద్రుని దేవుడుగా, చంద్రదేవుడుగా వాళ్ళు కొలుస్తూ ఉంటారు. అలాగా వాళ్ళు ఎప్పుడు కొలిసేవారంటే, సోల్ ఇన్ ఇక్టస్ అనేటువంటి ఆ రాజు పుట్టినరోజున, ఆ రాజు యొక్క పుట్టిన దినాన్ని పండగ జరుపుకుంటున్నారు. అదే దినాన్ని ఈ సూర్యుడు, ఈ చంద్రుడిని దేవుళ్ళుగా ఆరాధిస్తున్న వాళ్ళు వాళ్ళని ఆరాధిస్తూ ఈ పండగ జరిగించేవాళ్ళు. అయితే వాళ్ళు కూడా క్రీస్తుని విశ్వసించారు గనుక ఆ పండగని, ఇదిగో యూదులారా, ఇజ్రాయేల్లారా, మీకు మెస్సియాగా వచ్చినటువంటి ఆయన పండగ మీరు ఎప్పుడు చేసుకోవాలంటే జన్మదినాన్ని డిసెంబర్ 25వ తారీఖున చేసుకోండి. మేము చేసుకునే రోజున మీరు చేసుకోండి. వీళ్ళు స్వతంత్రులు కాదు, బానిసలు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చేసుకోమంటే అప్పుడు చేసుకోవాలి. వాళ్ళకి అది పుట్టినరోజు సందర్భం వాళ్ళది. అక్కడి నుంచి అది క్రమేపీ మరి ఒక చోట పుట్టింది అక్కడే ఉండదు, ప్రాకుతుంది కనుక అలా దేశాలన్నీ ప్రాకి చరిత్ర. అప్పటికే ఈ రోమా సామ్రాజ్యం ప్రపంచ దేశాన్ని పాలిస్తుంది కనుక అక్కడ ఏం చేసినా ప్రపంచ దేశాలకు తెలిసిపోతుంది ఈజీగా వర్తమానికుల ద్వారా. ఇదిగో ఈరోజు చక్రవర్తి గారి పండుగ జరుగుతుంది అని తెలుపుతారు. అది ప్రపంచ దేశాలన్నీ కూడా సంబరాలు చేసుకోవాలి. ఈరోజు మోడీ గారు పుట్టినరోజు ఉందనుకోండి, ప్రపంచ దేశం కాదు, భారతదేశంలో వాళ్ళందరూ కూడా పండుగ చేసుకుంటారు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రుల ద్వారా. అలాగా ఈ పండగను అప్పుడు డిసైడ్ చేయడం జరిగింది. జనవరి 6న ఎపిఫనీకి సంబంధించి జీసస్ జన్మ జరుపుకునేవాళ్ళు కొద్దిమంది. ఎందుకంటే యూదా లెక్కలు కొన్ని ఉన్నాయి వాళ్ళకి, 12 దినాలకు సంబంధించి. ఆ లెక్కల ప్రకారంగా 25 నుంచి 10 దినాలు 12 దినాలు కలుపుకోవాలి.
కలుపుకుంటే 6వ తారీఖు వస్తుంది జనవరి. డిసెంబర్ 25కి 10 కలిపితే 6 దినాలు అనుకుంటాను. 6 దినాలు నేను కలపాలి. అప్పుడు ఈ 5 కలుస్తుంది, 2 కలుస్తుంది, అలా కలిసి 7 దినాలు కలిపితే ఈ 6వ తారీఖు వస్తుందని జనవరి 6వ తారీఖున కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇదంతా బయట చరిత్ర విషయం అయితే ఇంకా కొన్ని విషయాలు చెప్తాను, ముగిస్తాను ఇది త్వరగానే. కాన్స్టాంటైనోపుల్ రోమ్ చక్రవర్తి 379లో జాన్ క్రిసోస్టోమ్ యాంటియాక్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు కాన్స్టాంటినోపుల్. అప్పుడు 338లో అలెగ్జాండ్రియాలో క్రిస్మస్ జరిగి ఉండవచ్చు అని ఏం చెప్పారు అన్నమాట. 6వ శతాబ్దంలో యెరూషలేములో క్రిస్మస్ జరుపుకోవడానికి జార్జియాను అనుమతి ఇచ్చారు. అప్పుడు వాళ్ళు స్వతంత్రంగా ఈ క్రిస్మస్ జరుపుకోవడం జరిగింది 6వ శతాబ్దంలో. ఇక ఈ ప్రపంచ దేశాలన్నిటికీ క్రిస్మస్ అనేది విస్తరించిపోయింది. చెప్పాను కదా, క్రైస్ట్ లేదా క్రిస్టోస్, మాస్, మిస్సి అనే ఆ పదాల నుండి మరి పలుకుతూ ఉంటే ఏమవుతుంది, అది అలా పలికేది క్రిస్మస్ అయిపోయింది. యాక్చువల్ పలకాలంటే క్రిస్టోస్ మాస్ లేదంటే క్రిస్టోస్ మిస్సి అని పలకాలి. మనం అంతలాగా ఎక్కడ పలుకుతాం? యెహోవా అనే నామాన్ని కూడాను యెహోవా అని ఈరోజు పలుకుతున్నాం, కానీ యాక్చువల్గా అలా పలకూడదు. హీబ్రూ లాంగ్వేజ్ ప్రకారంగా 3 పదాల కలయికే ఒక యెహోవా పదం వచ్చింది. అన్ని పదాలు మనం పలకలేం. కాబట్టి ఇలాగా ఈ భాషాంతీకరణ అంటారు దీన్ని. ఇలాగ మారుతూ రావడం వలన ఈరోజు క్రిస్మస్ అయి కూర్చుంది. అయితే లేఖనాల ఆధార ప్రకారంగా మనం ఆలోచన చేయగలిగితే ఈ పండగ ఈరోజు రాదు, సెప్టెంబర్ మాసంలో వస్తుంది. లేఖనాల ప్రకారంగా లూకాసు వార్త 3వ అధ్యాయం ప్రకారంగా మనం ఆలోచిస్తే సెప్టెంబర్ మాసంలో ఈ పండగ అంటే క్రీస్తు జన్మదినము వస్తుంది ఒరిజినల్గా. ఇది ఎవరిచ్చారు? రోమన్స్ పరిపాలన చేస్తూ ఉండేవారు కనుక ఇజ్రాయేల్కి ఆ రోమన్ చక్రవర్తి ఈరోజు పండగ చేసుకోండి అన్నట్టుగా వాళ్ళ పండగల్లోనే ఈ పండగ కలిపేశాడు. అలా వచ్చింది ఇది చరిత్రగా. అందుకే చరిత్ర ప్రకారంగా 25 డిసెంబర్లో చేసుకుంటున్నాం. బైబిల్ ప్రకారంగా ఆలోచించుకుంటే యూదుల క్యాలెండర్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు యూదుడు. అప్పటికి ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ లేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ క్యాలెండర్ లేదు, 12 నెలల క్యాలెండర్ లేదు. కాబట్టి అప్పుడు వాళ్ళు ఈ మూన్ ఉంది కదండి, చంద్రుని యొక్క కాలమాన ప్రకారంగా వాళ్ళ క్యాలెండర్ ఉంటుంది. కాబట్టి తక్కువ రోజులు ఉంటుంది. దాని ప్రకారంగా ఆలోచన చేస్తే సెప్టెంబర్ మాసంలో ఇది వస్తుంది. అందుకే ప్రపంచంలో ఈ పండగను ఆయా దేశాల వారు ఎప్పుడెప్పుడు చేస్తారంటే సెప్టెంబర్ మాసం మొదలుకొని మే చివరి వరకు చేస్తారు. ప్రపంచ దేశాల్లో ఇక్కడ ఈ క్రిస్మస్ ఎప్పటి నుంచి చేస్తారు? సెప్టెంబర్ నెల మొదలుకొని మే నెల చివరి వరకు ప్రతి నెల చేస్తూనే ఈ క్రిస్మస్ పండుగ. కొందరు రోమా చరిత్ర ప్రకారం చేస్తారు, యూదుల క్యాలెండర్ ప్రకారం చేసే వాళ్ళు సెప్టెంబర్ మాసంలో ప్రారంభిస్తారు, వాళ్ళు అప్పుడు చేస్తారు. కాబట్టి దీన్ని ఇలా పక్కన పెడితే ఈ చరిత్రను ఇక వాక్యంలోనికి వెళ్ళి కొన్ని మాటలు చూద్దాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూడగలిగితే, ఇక్కడ మనకు సందర్భం కనిపిస్తుంది. ఏంటంటే సమరయ స్త్రీ. సమరయ స్త్రీ మీ అందరికీ తెలుసా? సమరయ స్త్రీ విన్నారా ఆవిడ గురించి? సమరయ స్త్రీ. ఈ సమరయులు అనేటువంటి వాళ్ళు అంటరాని వాళ్ళు. ఈరోజు మనకు పైపులు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒకప్పుడు నీళ్ళ కోసం కాలువల ఒడ్డుకి వెళ్ళి అక్కడ శలమలు ఏమైనా ఉంటే, నీటి ఊటలు వచ్చేవి, బుగ్గలు ఏమైనా ఉంటే అందులో పట్టుకోవడం, లేదంటే ఆ ప్రాంతంలో ఆ సరిహద్దుల్లో కొన్ని బావులు తీసేవారు, ఆ బావిలో నుండి నీరు తీసుకునేవాళ్ళు. చేతి పంపు బోర్లు లేవు ఆ రోజు, కొలాయి ట్యాపులు లేవు ఆ రోజు, వాటర్ ట్యాంకులు లేవు ఆ రోజు. అలాగా ఒక స్త్రీ, వీళ్ళు అంటరాని వాళ్ళు,
సమరయులు, ఈవిడ ఒక వ్యభిచారి కూడాను. అందులో వాళ్ళ జీవనం అలా సాగేది. మధ్యాహ్నం చేసి బావికి వెళ్ళింది. ఎందుకు? నీళ్ళ కోసం. అమ్మ వింటున్నారా? ఎప్పుడు వెళ్ళింది? మధ్యాహ్నం చేసి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది మధ్యాహ్నం చేసి అంటే, ఉదయము ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. వీళ్ళు అంటరాని వాళ్ళు కనుక ఈవిని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఆవిడ కనిపిస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. సాయంకాలం కూడా మరలా ఊర్లో జనాలు వస్తారు. మధ్యాహ్న వేళలోనే ఎవరు వెళ్ళరు. కాబట్టి ఆ మధ్యాహ్నపు సమయాన్ని వెళ్ళి నీళ్ళు తీసుకుందాం అనుకుంటే క్రీస్తు ప్రభు కూడా ఆవిడ దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆవిడతో మాటలు కలిపాడు. ఆవిడతో మాట్లాడాడు, అనేక విషయాలు మాట్లాడితే ఆవిడ కొన్ని నిజాలు క్రీస్తు ప్రభుకి చెప్పే ప్రయత్నం చేసింది. ఏంటంటే ఏం చెప్పింది ఆవిడ? 19వ వచనం చూస్తే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం మందు దేవుణ్ణి ఆరాధించరు, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు నువ్వు చెప్పిన ఈ పర్వతమందు కానీ, నువ్వు చెబుతున్న యెరూషలేము బంగారు దేవాలయంలో కానీ మీరు తండ్రిని ఆరాధింపరు. ఎలా చెప్తున్నాడు? నువ్వేమంటున్నావు? ఈ కొండల మీద దేవుణ్ణి ఆరాధించారు మా పెద్దలు. అది హోరేబు కొండో, సీనాయి కొండో, హెర్మోను కొండో, హెబ్రోను కొండో, ఏదో ఒక కొండ. ఆ కొండ మీద దేవుణ్ణి ఆరాధించారు మా పితరులు. కానీ మీరేం చెబుతారంటే, యేసుక్రీస్తుకి అంటుంది, మీరేం చెప్పాలనుకుంటున్నారంటే నాకు తెలుసు ఏం చెప్పాలనుకుంటున్నారో. ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పింది, యెరూషలేము దేవాలయం. ఎలాంటి దేవాలయం అది? బంగారంతో కట్టబడిన దేవాలయం. దేంతో కట్టారు? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బంగారం అంటే ఇష్టం. బంగారం అంటే నాకు ఇష్టం లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ ఉండరు. ఆ బంగారంతో ఎలా కట్టారంటే, మనం ఇటుకకు మధ్య సిమెంట్ ఎలా వేస్తామో రాతికి మధ్య బంగారం వేసి కట్టారనమాట. పైపూత కాదది, బయటికి కనిపించే రంగు కాదది, మేలిమి బంగారముతో. మరలా దినవృత్తాంత గ్రంథాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఎవరు కట్టించారు? సొలొమోను రాజు కట్టించారు. ఎందుకు కట్టించారు? తన తండ్రి అయినటువంటి దావీదు దేవునికి ఆలయం కట్టాలనుకున్నాడు. ఎందుకు కట్టాలనుకున్నాడు? దావీదుకి ఎందుకు ఆలోచన వచ్చింది? అదేం పిచ్చి దావీదుకి? ఎందుకంటే దావీదు గొర్రెల కాపరి. యెషయా కుమారులో చివరివాడు, చిన్నవాడు, గొర్రెలు కాసుకుంటాడు, అనామకుడు, ఎవరికి తెలియని వ్యక్తి, చాలా పేద కుటుంబం చెందినవాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు రాజుని చేశాడు ఇశ్రాయేలు దేశానికి. ఆహా, ఏంటి? ఒక పేదవాడిని తీసుకొచ్చి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించి రాజుని చేశాడు ఇశ్రాయేలుకే రాజు చేశాడు దావీదుని. గొర్రెల కాపర్ ఎక్కడ, రాజు బ్రతికెక్కడ? గొర్రెలు కాసుకున్నవాడు, పశువులు మేపుకున్నవాడు ఈ మంత్రి అయిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? అతనికి ఎలా ఉంటుంది? పోనీ ఆశ్చర్యం, గొప్ప సంగతిలా ఆలోచిస్తాం మనం. అలాగా రాజు అయినటువంటి దావీదు ఒకరోజు తన మేడ మీద తిరుగులాడుతూ అటు ఇటు తిరుగుతూ చూస్తే ఎక్కడో చిన్న పాకలో, చిన్న గుడిసెలో దేవుని మందసం ఉంది. 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం ఎక్కడుంది? ఎక్కడో చిన్న పాకలు, చిన్న షెడ్డులో ఉంది అది దేవుని మందసం. అక్కడ ఉన్నాడు దావీదు పైన. ఆ దేవుని మందసం ఆ కింద నుండి చూసి దావీదు పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. అయ్యో, నేను ఎక్కడో ఉన్న నన్ను కింద ఉన్నవాడిని ఇంత పైకి తీసుకొచ్చిన ఆ దేవుని మాటలు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండడం అసలు ఏమీ బాలేదు. దేవా, నీ కోసం బంగారు దేవాలయం కడతానంటాడు సమూయేలు గ్రంథంలో. బంగారు దేవాలయం కట్టాలంటాడు. అప్పుడు దేవుడు ఒప్పుకోడు. కానీ దావీదు మొండి పట్టాడు. ఇక దేవుడు ఏమంటాడంటే, అయితే నువ్వు కట్టొద్దు.
నువ్వు కట్టినా అందులో నా ప్రసన్నత ఉండదు, నా మహిమ ఉండదు, నేను అందులో ఉండను అని చెప్తాడు దేవుడు. అంతే కదా. సర్వోన్నతుడైన దేవుడు నరుని యొక్క చేతి పనుల మీద ఉండడానికి కుదరదు. అప్పుడు నువ్వు కట్టొద్దు అంటే తన కుమారుని ద్వారా కట్టిస్తాడు. అదే సొలొమోను కట్టిన బంగారు దేవాలయం. ఆ బంగారు దేవాలయముల్లో దేవుణ్ణి ఆరాధించాలని మీరు చెబుతారు అంటుంది క్రీస్తు ప్రభుకి. క్రీస్తు ప్రభు ఏమన్నాడు? అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఆ కొండల మీద కానీ ఈ బంగారు దేవాలయంలో కానీ దేవుణ్ణి తండ్రిని ఆరాధింపరు. ఆరాధింపవలసిన స్థలము వేరేగా ఉందని చెప్తున్నాడు ఆయన. అని ఇంకో మంచి విషయం చెప్పాడు. చాలా జాగ్రత్తగా మనం చదువుదాం. 22వ వచనంలో, మీరు మీకు తెలియని దానిని, అంటే కొండల మీద ఆరాధించినప్పుడు, గుడిలో అంటే మందిరంలో ఆరాధించినప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరాధనకి క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారని చెప్తున్నాడు క్రీస్తు ప్రభు. అదే మనం చెబితే మీకు తెలియంది మీరు చేస్తున్నారు, మీకు తెలియదు అయినా మీరు ఆరాధిస్తున్నాం అనుకున్నది మనం చెప్పామనుకోండి, ఏమంటారు? మరలా పిలవరు, దొంగ పాస్టర్ అంటారు మనల్ని. మరి యేసుక్రీస్తు చెబితే మనకు అలాగని వదిలేస్తారు. కానీ యేసుక్రీస్తు చెబితే ఎలా ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తు దేవుని వాక్యానికి అడ్డంగా మాట్లాడితే రాళ్ళతో కొట్టి చంపాలి. అంటే ఆ మాట చెబితే క్రీస్తును అక్కడే రాళ్ళతో కొట్టి చంపేటువంటి ధర్మశాస్త్రం కూడా వాళ్ళ దగ్గర ఉంది. నేరమేం కాదు ఇక్కడ కొట్టి చంపిన. అయినా ఈయన ప్రాణాన్ని తెగించి సత్యాన్ని బోధించాడు క్రీస్తు. ఈరోజు సేవకులు ఎలా ఉన్నాం తెలుసా? సత్యం చెప్పడానికి భయపడిపోతుంటాం, వాస్తవాన్ని ముందు పెట్టడానికి భయపడుతుంటాం, వాస్తవాన్ని ప్రకటించడానికి భయపడుతుంటాం. భయపడడానికి వీలు లేదు. అన్య జనుల మధ్యలోనైనా సరే వాస్తవాన్ని చెప్పాల్సిందే. ఈరోజు సువార్తలు చేయాలంటే చాలామంది భయపడుతున్నారు. ఎందుకు? కొట్టేస్తారు, చంపేస్తారని. కొట్టని, చంపని, సత్యం మాత్రం ఆగిపోకూడదు. అలాంటి బలమైన నిర్ణయాలు తీసుకొని మనం నడపాలి. అమ్మా, మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు అని చెప్పి మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారాము. మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు. మేమంటే మేమనే పదానికి అర్థం ఏంటమ్మా? ఏంటంటే కేవలము యేసుక్రీస్తు ఒక్కరు కాదు, యేసుక్రీస్తుతో పాటు అక్కడ శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్ని కలిపి మాట్లాడుతున్నాడు. మేము అంటే ఈయన కూడా వస్తాడు అందులోనికి. మీరు, వీళ్ళు అనట్లేదు అక్కడ. మేము అంటే క్రీస్తు కూడా అందులో ఉన్నాడు. మాకు అంటే అందులో క్రీస్తు ఉన్నాడు. మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము అంటే క్రీస్తు కూడా అందులో. అంటే క్రీస్తు కూడా ఆరాధిస్తున్నాడా? ఆరాధిస్తున్నాడు క్రీస్తు. ఎవరిని ఆరాధిస్తున్నాడు? తండ్రిని ఆరాధిస్తున్నాడు క్రీస్తు. అందుకే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం కాదు. క్రీస్తు అంటున్నాడు, క్రీస్తు దేవుణ్ణి ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రీస్తు దేవుణ్ణి ఆరాధించడం. క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుణ్ణి మనం ఆరాధించాలి. కానీ ఈరోజు ఎలా ఉంది? ఆయన ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం. అందుకని రోమిల్ రాసిన పత్రిక, క్షమించండి, మార్కు సువార్తలో 7వ అధ్యాయము 7వ అధ్యాయము మార్కు సువార్త 7వ వచనం నుండి మనం చూస్తే, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి
మనుషుల యొక్క పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరించుదురు అన్నాడు. చాలమ్మా, ఎంత బాగుందండి. మనుషులు ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి ఆరాధించడానికి ఎటువంటి పద్ధతులు తెచ్చుకున్నారంట? మనుషులు పెట్టేటువంటి పారంపర్య ఆచారం. అంటే మా పెద్దలు ఇలా చేశారండి, మేము ఇలాగే చేస్తాం. మా పితరులు ఇలాగే జీవించారండి, మేము ఇలాగే చేస్తాం. మా అయ్యగారు ఇలాగే అన్నారండి, మేము ఇలాగే ఉంటాం. అంతే కదా. బైబిల్ని చదివి బైబిల్ ఏం చెప్పిందో ఆ బోధ చేద్దాము అని ఉండదు. బైబిల్ని ధ్యానించి బైబిల్లో దేవుడు ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞల్ని పాటించాలని ఉండదు. కానీ మనం బైబిల్ పట్టుకొని ఉంటాం. అవునంటారా కాదంటారా? అందుకే క్రీస్తు ప్రభు మీరు దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరిస్తున్నారంటే అన్ని బైబిల్లో ఉంటే మనకు వద్దు వదిలేండి అంటాం. అంటే పండగ అనేసరికి ఒక ఆనందము, ఒక సంతోషము, దీన్ని మనం చేసుకోవాలి తప్ప బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్దామంటే ఈ ఆనందం కనిపించదు, ఈ సంతోషం కనిపించదని బాధపడతాం, భయపడతాం. కానీ వాక్య ప్రకారంగానే చేయాలి. చేయకపోతే ఏమంటారు క్రీస్తు ప్రభు అంటే మీరెవరో నాకు తెలియదు అనేటువంటి పరిస్థితి వస్తుంది. మనుషుల పారంపర్య ఆచారములు చూసారా? రోమా సామ్రాజ్యము డిసెంబర్ 25ని డిసైడ్ చేసింది. ఆ రోమా సామ్రాజ్యము ప్రారంభ శతాబ్దంలో చేసింది. అది ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాము? కొనసాగింపు చేసుకుంటూ వస్తున్నాం. మరి ఆదిమ సంఘం చేసిందా? ప్రారంభ సంఘం చేసిందా? అపోస్తులు చేశారా? లేదు, లేదు. అందుకే వాళ్ళు చేయలేదు కనుక తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ నుండి అపోస్తుల్ని ప్రేరేపించి ఇక్కడ ఎక్కడ కూడా నా మాట రాయించలేదు, ఆ చరిత్ర రాయించలేదు. అది మనకు అనవసరం అని వదిలేశాడంతే. అది మనకు అనవసరం. క్రైస్తవులకు, నిజమైన క్రైస్తవులకు, వాక్య సంబంధమైన క్రైస్తవులకు అది పనికిరానిది. డిసెంబర్ 25 మనకు రాయలేదు, దేవుని వాక్యం రాయలేదు. రాయనిది మనం చేయకూడదు. ఎందుకంటే అది మనుషుల ఆచారములు. లేదు కాదు మేము చేస్తామంటే ఈ పండగలో లేదా ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సత్యవాక్యాన్ని వినిపించేటువంటి ప్రయత్నం మీరు చేయాల్సిందే. కానీ పండగ మాత్రం అనే పేరుతో మనం చేయకూడదు. లేఖనంలో లేదండి, అక్కడ అది లేఖనంలో లేదు. లేఖనంలో లేనిది బోధకుడు బోధించకూడదు. లేఖనంలో లేనిది బోధకుడు సపోర్ట్ చేయకూడదు. ఎందుకు? నిత్య నరకానికి బోధకుడు కూడా వెళ్ళిపోతాడు. నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. మరి ఎందుకు వచ్చానో నేను ఇక్కడికి తెలియదు, కానీ ఒక 4 డేట్లని సైడ్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఎందుకు అనుకుంటున్నానంటే ఏమో దేవుడు సత్యాన్ని మీకు వినిపించాలనుకున్నాడేమో, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నాను. ఇక నేడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఒకసారి ఆ మాట చూద్దామా? చదవబడిన లేఖన భాగం లూకా సువార్త 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలమ్మా, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ మాటను చదివించి నేడు రక్షకుడు పుట్టాడు, నేడు క్రీస్తు పుట్టాడని గట్టిగా మనం మాట్లాడుతున్నాం. నేను కూడా మాట్లాడిన వాడిని, ఊరంతా తిరిగేవాడిని కూడా, ఊరంతా తిరిగి ప్రకటించే వాళ్ళని కూడా, నేడు క్రీస్తు పుట్టాను అని. నేడు రక్షకుడు మీ యొద్దకు వచ్చాడు, నేడు క్రీస్తు పుట్టాను. నేడు అనేది కాదు, క్రీస్తు పుట్టాడు అనేది నిజము, రక్షకుడు అనేది నిజము, ఆయన ప్రభు అనేది నిజము. కానీ నేడు అనేది కాదు. ఎందుకు అక్కడ నేడు అని రాశారంటే, ఎందుకు రాయబడింది అక్కడ నేడని? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడని ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి. ఎవరి కోసము? ఇజ్రాయేలు కోసం.
అందుకే యేసుక్రీస్తు ప్రభు శిష్యులని మొట్టమొదట పంపుచు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నశించిన ఇజ్రాయేల్ యుద్ధకే వెళ్ళండి, ఏ ఇతర ప్రాంతానికి కూడాను, సమరయుల ప్రాంతాలకు కూడాను మీరు అన్యజనుల యుద్ధకు గాను వెళ్ళకండి. ఎందుకంటే క్రీస్తు ప్రభు వచ్చింది ఇజ్రాయేల్ కోసం ప్రాముఖ్యంగా, అది మొదటిది. కాబట్టి ఆ ఇజ్రాయేల్ కోసం రావడానికి, క్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందు దేవుడు అనేకమైన ప్రవచనాలు ఇచ్చాడు. ఆ ప్రవచనాల యొక్క సారాంశం మనం కొన్ని ఆలోచన చేద్దాం. త్వరగా చదువుకుందాము, అది పెద్దగా ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఆదికాండం 3వ అధ్యాయంలో 15వ వచనం. మరియు మీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని చూసారా, నీకు ఎవరు, సర్ప ఆకారంలో ఉన్నటువంటి సాతాను, నీకును స్త్రీకిని వైరం పుట్టిస్తాను, నీ సంతానము సాతాను సంబంధులు, స్త్రీ సంతానము క్రీస్తు సంబంధులు. ఇద్దరి మధ్య ఎప్పుడు వాదన ఉంటుంది, వైరము, భేదం ఉంటుంది అని చెప్పాడు. అంటే క్రీస్తు ఎవరి సంతానంలో వస్తాడని చెప్పాడు? స్త్రీ సంతానంలో వస్తాడని చెప్పాడు. పురుషుని సంతానంలో అని చెప్పాడా? మనందరం ఎవరి సంతానం? పురుషుని సంతానం. మనందరం ఎవరి సంతానం? అవునా కాదా? తండ్రి నుండే జీవకణము స్త్రీ గర్భంలోనికి ప్రవేశపెట్టబడుతుంది. స్త్రీ గర్భము ఆ జీవకణాన్ని ఒక ఆకారం తీసుకొస్తుంది, మనిషిని యొక్క ఆకారం తీసుకొస్తుంది బిడ్డ. అంటే మానవ జాతి అంతా కూడాను ఎవరి సంతానము? పురుషుని సంతానము. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం కానీ, లూకా సువార్త 3వ అధ్యాయంలో కానీ అబ్రహాము ఇస్సాకును కన్నాను, ఇస్సాకు యాకోబును కన్నాను చెప్తుంటాడా లేదా? ఇదేంటి ఆడపిల్ల కదా కనేది అంటే కుదరదు, మగపిల్లలే కనేది, మగవాళ్ళే కనేది. అందుకే మానవ జాతి అంతా కూడాను పురుష సంతానము. కానీ ఈ లోకంలో సాతాన్ని కొట్టడానికి వచ్చేటువంటి వ్యక్తి స్త్రీ సంతానంలో వస్తాడని చెప్పాడు అనమాట వాగ్దానం. అది మోషే గారి ద్వారా ఇయ్యబడినటువంటి వాగ్దానము. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ సంతానమందు పుట్టి అన్నాడు. చూసారా, నెరవేర్పు అయిపోయింది. అది ఎక్కడ పుట్టాడంటే ఆయన స్త్రీ సంతానము. అందుకోసము ఆ వాగ్దానము నిమిత్తము క్రీస్తు డైరెక్ట్గా కన్యమరియ గర్భంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ప్రవేశపెట్టబడ్డాడు. క్రీస్తు కాలం పురుషుని యొక్క సహాయం అవసరం లేదు. ఎందుకంటే వాగ్దానం ఏంటి? స్త్రీ సంతానం. క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందే 3500 సంవత్సరాల క్రిందట ఆయన రాకడ గురించి చెప్పినటువంటి మాట, ఆ మాట ఇజ్రాయేల్ చెవిలో పడినప్పుడు, ఆ మాట ఇజ్రాయేల్ మధ్య బోధింపబడుతున్నప్పుడల్లా ఈ స్త్రీ సంతానము ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని రక్షించే సంతానం ఆయనే, ఇజ్రాయేల్ రక్షించే వాళ్ళు ఆయనే, ఇంకెవరు వాళ్ళ రక్షణ రాదు. ఇంకా మనం చూడగలిగితే కొన్ని మాటలు చెప్తాను. 7వ అధ్యాయము 14 యెషయా గ్రంథం, 7వ అధ్యాయము 14 యెషయా గ్రంథం. కాబట్టి ప్రభువే తానే ఒక సూచన చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు. అదండి ఎవరు ఈవిడెవరు? కన్యక కుమారుని కంటుందన్న. ఇది కూడా ఇజ్రాయేల్ కోసం చెప్పన్నమాట. ఇజ్రాయేల్ ప్రవక్త యెషయా ద్వారా రాస్తున్నమాట.
అది జరిగిందా? ఇజ్రాయేలు చూస్తున్నారు, కన్యక కుమారుని కండం ఏంటి? ఆ కన్యక ఎప్పుడు కుమారుని కంటుంది? ఆ కుమారుడే మాకు రక్షకుడు, మాకు ప్రభువు, మాకు రాజు, అదే మెస్సియా క్రిస్టోస్ అని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇజ్రాయేల్ జనాంగం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తాడు రక్షించాలి. ఎందుకంటే వీళ్ళంతా బానిసలు అన్నమాట, బానిసలు. బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా చేశారు, బ్రతికారు. మాదియా పారసీకుల మధ్య బానిసలుగా బ్రతికారు, గ్రీసుల మధ్య బానిసలుగా బ్రతికారు, రోమిల మధ్య బానిసలుగా బ్రతికారు. చూసారా? బానిసలుగా బ్రతికారు. బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా బ్రతికారు, గ్రేట్ బ్రిటన్ కింద. అంటే ఈ బానిసత్వం నుండి వాళ్ళని రక్షించడానికి ధర్మశాస్త్ర బందీగానంలో, ధర్మశాస్త్ర చెరలో పడిపోయి పాపంతో కట్టబడి, చుట్టబడి, బంధింపబడి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ఇజ్రాయెల్ని రక్షించడానికి ఈ యేసుక్రీస్తు ప్రభు వస్తానన్నాడు. మెస్సియా వస్తాడు, స్త్రీ సంతానంలో వస్తాడు, కన్యక గర్భంలో వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు ఇజ్రాయేలు. వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు, వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయన ఇంకా పుట్టలేదే, ఆయన ఇంక ఈ లోకానికి రాలేదే. ఈ విషయాలు మనకు అర్థం కావు. ఎందుకంటే మన అన్ని జనంలో వాగ్దానాలు మనకు లేవు, ఆజ్ఞలు మనకు లేవు. వాగ్దానాలు, ఆజ్ఞలు అన్నీ కూడా ఇజ్రాయేల్ పరంగా చేయబడ్డాయి. కాబట్టి వాళ్ళ మధ్యలో ఈ ఆజ్ఞలు ఉంటాయి. వాళ్ళ సమాజ మందిరంలో ఎప్పుడు కూడా ఈ మాట చదివి వినిపిస్తుంటారు ప్రవక్తలు. అలా చదివి వినిపిస్తున్నప్పుడల్లా వాళ్ళకి ఒక ఆలోచన, ఎప్పుడు వస్తాడు క్రీస్తు, ఎప్పుడు ఏ స్త్రీ గర్భాన్ని వస్తాడు, ఏ కన్య గర్భాన్ని వస్తాడు. ఆయన ఎలా గుర్తించాలంటే ఆయన కన్య గర్భంలో వస్తాడు, పొత్తి గుడ్డతో చుట్టబడి ఉంటాడు, సత్రంలో ఆయనకి స్థలం ఉండదు, బయట ఎక్కడో పారవేయబడతాడని చెప్పి లేఖనాల సారాంశం ఉంది. ఈ లేఖలను చదివినప్పుడల్లా ఇజ్రాయేల్ ఎదురు చూస్తున్నారు. అందుకే మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18 నుండి ఈ సందర్భం ప్రారంభమైతే కంటిన్యూ చదివేద్దాం. తమ్ముడు చదువుతాడు త్వరగా. వారు ఏకము కాకమునుపు ఉండెను, ఉండి ఎందుకండి వదిలించుకోవాలనుకున్నాడు యోసేపు ఎలాంటి వ్యక్తో మనకు కనిపిస్తుంది లూకాసు వార్తలో. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే నీతిపరుడు, న్యాయవంతుడు, దేవుని నీతిని జరిగించేవాడు యోసేపు. కాబట్టి ఈ యోసేపు కన్యను చేసుకున్నాడు. అందుకే ఎవరిని కన్యను చేసుకుంటాం. కానీ అప్పటికే ఆవిడ ఏమైంది? గర్భం ధరించింది. అది అల్లరి చేసి, గోళ్ళు చేసి, ఆవిడ్ని బాధ పెట్టకుండా, ఆవిడ్ని హింస పెట్టకుండా, ఆ కుటుంబానికి అవమానం తెచ్చిపెట్టకుండా, అవమానపరచనకుండా రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకోండి. అంతే. అంటే ఈయన ఎక్కడో దాక్కుందాం అనుకోండి. పోయి పెళ్ళికొడుకేడి కంటే పెళ్ళికొడుకు కనిపించట్లేదు అన్నారు అనుకోండి, పెళ్ళికొడుకుదే తప్పు అనుకుంటాం తప్ప ఈవిడిది తప్పు అనుకోం. ఎంత గొప్ప మనసు అండి బాబు యోసేపుది. ఆహా! ఈరోజు స్త్రీలు పరువు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్ళైన తర్వాత కూడా భార్య పరువు తీస్తారు చాలామంది, పెళ్ళి కాకముందు కూడా పరువు తీస్తాము. కాబట్టి అలాంటి వాడు కాదు యోసేపు. రహస్యంగా ఎందుకు ఇడవాలనుకున్నాడంటే అప్పటికే ఆవిడ గర్భం ధరించింది. అలాగ అనుకున్నప్పుడు ఆత్మ చెప్తుంది, ఆలోచించుకొని చుండగా ప్రత్యక్షమై యోసేపు భయపడకము, ఆహా పరిశుద్ధాత్మ వల్ల కలిగినది కన్నును ఆయనే రక్షించును, పేరు పెట్టుదు అనను. ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనును అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. అది దేవుడు మనకు తోడని అర్థం, బిరుదు ఇది. ఇక్కడ అర్థమైందా? ఏ మాట చెప్పింది? మళ్ళీ ఇక్కడ
మత్తయ్య గారు ఏ మాట చెప్పారు ఇక్కడ? మళ్ళీ ఏ మాట చెప్పారంటే మత్తయ్య గారు, కన్యక కుమారుని కంటుందని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 రాయబడింది కదా, ఆ కన్య ఎవరో కాదు, ఈ మరియే అని చెప్పాడు అనమాట. కాబట్టి యోసేపు నువ్వు భయపడొద్దు, అర్జెంటుగా వెళ్ళి నీ భార్యగా నువ్వు స్వీకరించు. ఎందుకంటే ఈ లోక పాపాలని విమోచించేటువంటి విమోచకుడు ఆ గర్భం నుండి ఈ లోకానికి రాబోతున్నాడు. యెషయా ప్రవక్త ప్రవచనం ఇదిగో నెరవేరింది అన్నాడు అనమాట. అప్పుడు ఇజ్రాయేల్కి ఏమనిపించుంటుంది? అమ్మయ్య, 1000 సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి యేసు లేదంటే మెస్సియా రక్షకుడు మా కోసం ఈ లోకానికి వచ్చేసాడని వాళ్ళకి అర్థమైందనమాట. ఇక 2వ అధ్యాయానికి వెళితే కొన్ని మాటలు ఉంటాయి. ఏ రోజు రాజు భయపడిపోతుంటాడు. ఎందుకు? జ్ఞానులు వచ్చి ఎలాంటి బాంబు వేశారు అక్కడ. ఎవరో ఎక్కడో పుట్టారంట అని అడిగితే వేరే ఉండేది. అలా అడగలేదు. రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఎక్కడా అని అడిగారు అంతే. యూదుల రాజు ఎక్కడ? ఈయన యూదుల రాజు హేరోదు. ఆయన దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే ఆయన గుండెలు పగిలిపోయి. అప్పుడు ఆ కిందన కూడా ఒక మంచి ప్రవచనం ఉంది. ఈ 5వ వచనంలో 2వ అధ్యాయం 5:2 ఎలా అనగా, యూదా దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైనదేనో కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని రీ. చూసారా, ఇది కూడా ఏంటి? ఎక్కడి నుండి వస్తాడు? ఎవరి గర్భాన్ని వస్తాడు? స్త్రీ గర్భంలో. అంటే స్త్రీ అంటే ప్రత్యేకత, మరలా కన్య గర్భంలో. ఎక్కడ పుడతాడు? ఎవరు వంశంలో పుడతాడు? యూదా వంశంలో. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది మాట. అక్కడ చెప్పన్న మాట అది నెరవేర్పు. అంటే ఈ ప్రవక్తల మాటల్ని విన్నప్పుడు, చదివినప్పుడు, ప్రకటింపబడుతున్నప్పుడు ఇజ్రాయేల్కి వచ్చిన ఆలోచన ఒకటే, ఆయన ఎప్పుడు పుడతాడో ఆయన మేము చూడాలి. ఆయనకి ఇచ్చిన బిరుదులు ఎలాంటివంటే యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న బిరుదులు, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అంటాడు. ఎలాంటి వాడు? బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్ అన్నాడు అక్కడ. బలవంతుడు, ఎల్బోరియం అన్నాడు. ఆ పదాలు ఉపయోగించాడు. ఆ పదాలు ఎవరికి ఉపయోగించాడంటే బలవంతులుగా ఉన్న వాళ్ళ కోసం ఉపయోగించినవి. నిజానికి ఆ పదాలు ఎవరివంటే దేవుడివి. బలవంతుడు ఎవరు? దేవుడు. పరాక్రమశాలి ఎవరు? దేవుడు. ఐగుప్తు సైన్యాలు, రథములు గొల్లు చేసుకుంటూ వస్తూ ఉంటే దేవుడు వాటిని ఎలా నాశనం చేశాడంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ముంచిపడేసాడంతే. ఎంత బలం ఉంటేనండి సముద్రాన్ని చీల్చడానికి. అది మాటలతో జరిగే పని కాదు. ఏ మనిషి ఎవరు కూడా చేసేటువంటి పని కాదు అది. అంత బలవంతుడండి బాబు దేవుడు. ఈ సృష్టిని ఆయన కనుసైగతో నడిపిస్తున్నటువంటి మహాశక్తిమంతుడు దేవుడు. ఈ మానవ ప్రపంచం అంతా కూడాను, ఈ భూమి మీద ఉన్నటువంటి రవ్వంతా మట్టిని కూడా తయారు చేయలేదు. కానీ దేవుడు తన మాటతో ఈ సృష్టిని కలిగించినవాడు. తన మాటతో, తన ఆజ్ఞలతో ఈ సృష్టిని నడిపిస్తున్నవాడు దేవుడు. అంత శక్తిమంతుడు అనమాట. అందుకే బలవంతుడిని దేవుడు, మైటీ గాడ్ అన్నాడు. ఆ పదము కేవలము అక్కడే కాదు, అనేక మంది ఏస్కేల్ గ్రంథంలోనూ రాజుల గ్రంథంలోనూ ఈ మైటీ గాడ్స్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. అంటే బలవంతులు అని. అంటే దేవుడుకున్నటువంటి బిరుదుల్ని మనుషుడికి కొన్నిసార్లు ఆపాదించాడు. ఉదాహరణకి దేవుడు అనేటువంటి ఆ బిరుదు ఉంది, ఆ పేరుంది, ఆ నామం ఉంది, అది కొద్దిమంది మనుషులకు ఆపాదించాడు. తన కోసం పనిచేసిన వాళ్ళ కోసం ఉపయోగించాడు. ఎవరికంటే మోషేకి. ఉదాహరణ ఎవరికి? మోషేకి. మోషే నువ్వు ఫరోకి దేవుడు అన్నదంతే. నువ్వు మోషే దేవుడు అని కాదు అక్కడ అర్థం. అది దేవుని పేరుని ఆయన పిల్లలకు బిరుదుగా పెట్టాడు అనమాట. అలాంటిదే 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాట. కాబట్టి ఇజ్రాయేల్ రక్షించడానికి రాబోతున్నటువంటి వ్యక్తి బలవంతుడైనటువంటి వాడు, సమాధానకర్త, అధిపతి. అంత గొప్పవాడు మా కోసం వస్తుండంటే వీళ్ళందరూ బబులోను రాజులా,
మాదియా రాజుల, గ్రీసు రాజుల, అలెగ్జాండరా, లేదా రోమా సామ్రాజ్యంలో పరిపాలిస్తున్న చక్రవర్తుల, నీరోసా, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా దేవుని బలం ముందు బలహీనులే అని వాళ్ళు అర్థం చేసుకొని ఈ బలవంతుడైనటువంటి దేవుని గురించి ఎదురు చూశారు ఆ రోజు. అది కూడా ఇక్కడ నెరవేరింది. యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. ఈ రాజు ఇక్కడ పుట్టడం ఏంటి? ఆశ్చర్యపోయాడు. అందుకే క్రీస్తును పరిచయం చేయడానికి యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని ఉండెను, వాక్యం దేవుడై ఉండేనని ఆయన అలా పరిచయం చేసుకొచ్చాడు క్రీస్తుని. కాబట్టి ఈ లోతైన సంగతులు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎప్పుడు రాబోతున్నాడో రాయబడ్డాయి, ఎలా రాబోతున్నాడో రాయబడ్డాయి. అందుకోసం ఇజ్రాయేల్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కువ సాగదీయట్లేదు. లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు చూసారా? ఏం చూస్తున్నారు శిష్యులు? అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు, మహత్కార్యాలు చూస్తున్నారు, సూచక్రియలు చూస్తున్నారు. ప్రవ్వా యేసు, మాకు సూచక్రియ చూపువా అని అడిగారు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మాకు సూచక్రియ చూపించవా అని అడిగారు. ఏం చెప్పాడు క్రీస్తు ప్రభు? మీకు సూచక్రియలు లేవు ఇంకా అన్నాడండి. మీకు సూచక్రియలు లేవు, ఒకటే ఒక సూచక్రియ ఉంది. అదేంటంటే యోనా గూర్చిన సూచక్రియ. యోనా తిమింగం గర్భంలోకి వెళ్ళిపోయి ఎలా ఉంటాడో మనిషి కుమారుడు కూడాను భూగర్భంలోకి వెళ్ళి 3 రాత్రింబగళ్ళు ఉంటాడు. అదే సూచక్రియ. చనిపోయిన వారిని అమాంతంగా వెళ్ళి కుమారి లెమ్ము అనగానే ఆవిడ లేచుకొచ్చింది. ఆ పాప, ఆ అమ్మాయి లేచింది. పుట్టుకతోనే కళ్ళు లేనటువంటి ఆ వ్యక్తిని తీసుకొస్తే ఆ కళ్ళు మీద చెయ్యట్టి ముట్టుకోగానే ఆ కళ్ళు వచ్చాయి. 35 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంటే ఆ స్త్రీ అనేక వైద్యుల్ని, అనేక ధనాన్ని హెచ్చించి ఎక్కడ తిరిగినా ఆవిడ జబ్బుకి రక్తస్రావం అనేది ఆగలేదు. యేసుక్రీస్తు యొక్క చెంగు ముట్టుకుంది, వెనకాల నుంచి రక్తస్రావం ఆగిపోయింది. సరే, ఎలాంటి కార్యక్రమాలు చేశాడు క్రీస్తు ప్రభు. బలవంతుని దేవుడుగాను, ఆశ్చర్యకరుడుగాను, అద్భుతాలు ఆశ్చర్యకరులు చేసేవాడుగాను బిరుదు పొందుకొని ఈ లోకానికి వచ్చాడు క్రీస్తు ప్రభు. ఈ లోకానికి వచ్చాడు క్రీస్తు. అవన్నీ చూడాలనుకున్నారు చాలామంది, ఎవరు చూడలేకపోయారు. కానీ మీ కన్నులైతే వాటిని చూస్తున్నాయి, మీ చేతులైతే నన్ను తాకుతున్నాయి. మీతో నేను ఉంటున్నాను, మీరు నాతో ఉంటున్నారు. కలిసి భోజనం చేస్తున్నాము, కలిసి సువార్త చేస్తున్నాము, కలిసి నిద్రిస్తున్నాము. మీరు ధన్యులు అని చెప్తున్నాడు క్రీస్తు. అంటే ఇజ్రాయేల్ ఏమనుకున్నారు? చాలామంది యేసుక్రీస్తుని చూడాలనుకున్నారు, అలాంటి బలవంతుని చూడాలనుకున్నారు, అలాంటి సమాధానకర్తను చూడాలనుకున్నారు. కానీ ఎవరు చూడలేకపోయారు. కానీ మీరు చూస్తున్నారు, మీరు ధన్యులు. ఆ కిందన అదే మాట అంటాడు, అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూచుచున్నవి చూడకయు, వినకయు ఉండేది. మీతో నిశ్చయంగా చెబుతున్నాను, ఈ మాటలు వినాలనుకున్నారు క్రీస్తు ప్రభు మాటల్ని. ఆ క్రీస్తు ఎలా ఉంటాడో, ఆ సమాధానకర్త అధిపతి ఎలా ఉంటాడో, ఆ కన్యక గర్భాన్ని వచ్చేటువంటి, ఆ స్త్రీ సంతానం వచ్చేటువంటి, ఇజ్రాయేల్ యూదా వంశాన్ని వచ్చేటువంటి ఆ క్రీస్తు ఎలా ఉంటాడో దేవుని కుమారుడు చూడాలని కన్నులు చూశాయి. ఎవరు చూడలేకపోయారు. కానీ ఒక వ్యక్తి చూశాడు. ఇందులోనే ఉంది, లూకా సువార్తలోనే 1వ అధ్యాయమా 2వ అధ్యాయం 2వ అధ్యాయము 27 నుంచి 28, 26. అయితే అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన్ని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు.
అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలును మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అని ఎవరంటున్నారు? ఆయన పేరేం పేరు? సుమియోను ప్రవక్త. అంటే యేసుక్రీస్తుని చూడడానికి ప్రవక్తలందరూ, అనేక మంది ప్రవక్తలు అన్నాడు కదా. అందులో ఈయనొకడు ఎదురు చూస్తున్న క్రీస్తు ఎప్పుడు వస్తాడో చూద్దాం, కన్యగర్భంలో వస్తాడు. ఎలా? ఆ ఆశ్చర్యం ఏంటి? కన్యగర్భం రావడమే పెద్ద ఆశ్చర్యం, పురుషుని యొక్క సహాయం లేకుండా. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఆయన బోధ ఆశ్చర్యం చేసింది ప్రజలకి. అప్పటి వరకు ఈ భూప్రపంచ చరిత్రలోనే గ్రీసులు జ్ఞానులు, ప్రపంచ దేశాల్లోనే మొట్టమొదటి జ్ఞానంలో ఎదిగిన వాళ్ళు గ్రీసుల జ్ఞానం కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూసేవి. అలాంటి గ్రీసులు కూడాను యేసుక్రీస్తు బోధ వినడానికి వచ్చి సాగిలు పడిపోయారంత. ఆయన మాటలు విని సెల్యూట్ చేశారు ఆయన్ని. ఎప్పుడు వినలేదు మేము ఈ మాటలని. సరే, ఎంత జ్ఞానం మాట్లాడు క్రీస్తు ప్రభు. అది అర్థం కాకపోతే మర్మంగా ఉండిపోతాయి, అవి అర్థమైతే జీవితం వెలిగించబడుతుంది. ఈరోజు క్రైస్తవ సంఘాలు కూడా అలానే ఉన్నాయి. బోధ జరుగుతూనే ఉంది కానీ అర్థం అవ్వట్లేదు. బోధ జరుగుతూనే ఉంది కానీ ఈ బోధ వల్ల మనకు జ్ఞానం రావట్లేదు. ఎందుకంటే దేవుని సంగతులు మర్మంగా ఇచ్చాడు. ఆ మర్మమైనటువంటి సంగతుల్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ముత్యాలవి ఏమన్నాడు? వీటిని పోలుస్తూ 13వ అధ్యాయంలో ముత్యములతో పోల్చాడు. ఎందుకంటే ఒక ముత్యం నీకు దొరకాలంటే సముద్రపు లోతు భాగాల్లోనికి వెళ్ళి చాలా ప్రయాసపడాలి. అప్పుడు కానీ నీకు ఆల్చిప్ప దొరకదు. ఇంత ఆల్చిప్ప. ఆ ఆల్చిప్పని తీసుకొని వచ్చి ఇలా ఓపెన్ చేస్తే అక్కడి నుంచి లైటింగ్ వస్తుంది బయటికి, మెరుపులు, ముత్యాలు అంటాం వాటినే. అదంత ఈజీగా దొరకదు. సత్యము బహుదూరముగాను లోతుగాను ఉన్నదంట ప్రసంగి. అంత లోతైన విషయాల్ని క్రీస్తు ప్రభు అందుకే వాళ్ళకు ఉపమాన రీతికి చెప్పాడు. ఈ మాటలు వినాలనుకున్నారు ఇజ్రాయేలు, ఎవరు వినలేకపోయారు. వినగోరియే వినకయు, చూడగోరియే చూడకయు ఉండరి. మీరైతే ధన్యులు. మీరు చూస్తున్నారు కదా, ధన్యులు. అలాగా క్రీస్తు వాళ్ళ మధ్య పుట్టినప్పుడు లేదా ఈ లోకానికి వచ్చినప్పుడు అప్పుడు రాయబడిన మాట ఏంటంటే, నేడు ఎప్పటి నుంచో మేము చూస్తున్నాము, పూర్వదినాల నుండి, పితరుల నుండి, ఆది యుగం నుండి మేము ఎదురు చూస్తున్నాం ఈ క్రీస్తు గురించి. ఎప్పుడు వస్తాడని. కానీ ఎప్పుడు వచ్చాడు? నేడు వచ్చాడు కనుక నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దాని అర్థం అది. కానీ మనకేమర్థమైంది? డిసెంబర్ 25 రోమా గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించినటువంటి తారీఖు. ఈ తారీఖుని పట్టుకొని నేను రక్షకుడు పుట్టాను మనం చెప్తున్నాం. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాట కూడా ఆయన ఎందుకు రాశాడంటే ఇజ్రాయేల్ అందరూ తెలుసుకోవాలని రాశాడు మోషే. క్షమించండి, లూకా గారు ఎందుకు రాశారు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని? మత్తయ్య గారు ఎందుకు రాయలేదు? మార్క్ గారు ఎందుకు రాయలేదు? లూకా అన్యుడు, అపొస్తలుడు కాదు. లూకా అన్యుడు గనక ఈ లూకా ఎందుకు రాశాడంటే, లూకా గ్రీసు దేశస్తుడు. గ్రీసులు అనేసరికి ప్రపంచం వెళ్ళిన వారు. గ్రీసుల నుండి ఒక నవల వచ్చిందంటే, ఒక రచన వచ్చిందంటే ప్రపంచ దేశాలు ఎదురు చూస్తాయి, ఖచ్చితంగా చదివితే ప్రపంచ దేశాల వారికి యేసుక్రీస్తు అనేవాడు రక్షకుడైన సంగతి లోకానికి అర్థమవుతుంది. మత్తయ్య గారు ఇశ్రాయేలీయుడు. ఇజ్రాయేలుకే ఆయన లేక వెళ్ళగలదు. ఆలోచన చేయాలి. పైపెచ్చు లూకా గారు వైద్యుడు. అందుకే లూకా సువార్త చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఏంటి ప్రత్యేకత అంటే, ఆ లూకా సువార్త 3వ అధ్యాయం 1 వచనాలు చదవండి, ఎలా ఉంటుందో ఒకసారి ఆ మాటలు. ఆయన రాసిన విధానం చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం నుండి. తిబేరు కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇకుదయ త్రకోనితి దేశములకు ఫిలిప్, చాలా భయంకరుడు ఫిలిప్, చతుర్థాధిపతిగాను,
అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా అన్న కయప అనేవారు క్రైస్తవులు, అంటే అప్పుడు ఇజ్రాయేల్ అన్నమాట. అధిపతులుగా ఉన్నప్పుడు ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. ఇవన్నీ చెప్పాలండి యేసుక్రీస్తు గురించి చెప్పే ముందు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందా? ఎందుకు రాశాడు లూకా? చెయ్యి దుర్దేశి రాయలేదు, ఇంకెక్కువ ఉందని రాయలేదు. ఎందుకు రాశాడంటే లూకా ఈ విషయాన్ని, యేసు క్రీస్తు అనేటువంటి నరుడు ఈ భూలోకానికి వచ్చాడు కదా, దేవుని కుమారుడుగా, రక్షకుడిగా, అదే మెస్సియాగా, ప్రభువుగా ఈ లోకానికి దేవుని చేత పంపడ్డాడు కదా, ఆయన సామాన్యుడు కాదు అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలు తెలుసుకోవాలంటే లూకా గారు అప్పుడు ప్రపంచ దేశాల్లో ఏ ప్రాంతంలో ఎవరు అధికారంలో ఉన్నారో ఆ అధికారుల పేర్లు, అంటే పొలిటికల్ హిస్టరీ ఇది పొలిటికల్ హిస్టరీ. అంటే ఈ పొలిటికల్ హిస్టరీ రాయబడినప్పుడు ఈ పుస్తకము చరిత్ర లేని పుస్తకము, ఇందులో ఉన్న క్రీస్తు చరిత్ర లేనివాడు, అసలు క్రీస్తే లేడనడానికి వీలు లేని మాటలు రాశాడు లూకా. శభాష్ అండి లూకా గారు రచన. సరే ఎలా రాశాడు? ఇవందరూ చరిత్రకారులు, రోమా చరిత్రకారులు, వీళ్ళంతా ప్రపంచ దేశాల్లో ఉన్న చరిత్రకారులు. ఆ చరిత్రకారులు పేర్లు రాసి క్రీస్తుని ప్రస్తావన ఆ కాలంలో క్రీస్తు ఉన్నాడు అని చెప్పడానికి. ఇప్పుడు క్రీస్తు లేడు, క్రీస్తు పుట్టలేదు, క్రీస్తు చరిత్ర అబద్ధమని ఎవడైనా చెబితే అరే బాబు ఇది చరిత్ర చదువుకో అని చెప్పడానికి రాశారు లూకా. ఆ లూకా పుస్తకము మొదటి అధ్యాయం మొదటి వచనం కూడాను ఎలాంటి పదాన్ని ఉపయోగించాడంటే ఏ పదం ఉపయోగించాడు లూకా గారు? ఘనత వహించిన థెయోఫిలా అని ఉపయోగించాడు. చూడండి, అదే అపోస్తుల కార్యాలు రాసిన లూకా మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఓ థెయోఫిలా అని ఉపయోగించాడు. ఎవరు ఈ థెయోఫిలా? రోమా సామ్రాజ్యంలో ప్రధానటువంటి అధికారి థెయోఫిలా. ఆ అధికారి పేరు ఆయన సంతకం పెట్టి వచ్చిందంటే ఆ ఉత్తరం ప్రపంచ దేశాలు వణికిపోవాలంతే. ఎందుకంటే ప్రపంచ దేశాన్ని రోమే పరిపాలిస్తుంది కనుక. ఏమి రచన, ఏమి ఆలోచన! దేవుని వాక్యాన్ని ఇంతగా హెచ్చిస్తాడు ఆ లూకా. అవును లూకా గ్రంథ చరిత్ర కానీ అపోస్తుల గ్రంథాల చరిత్రలు కానీ మనకు అర్థమైతే మనం సాష్టాంగ పడిపోతాం. ప్రాణాలు పోయినా క్రీస్తు శిలువకు సాక్షులుగా నిలబడతాం. అంత గొప్ప రచన. అందుకే లూకా గారు పుస్తకము ప్రత్యేకమైనది. అన్యుడు ఏంటి ఇలా రాశాడంటే ఆయన గొప్ప చరిత్రను రాసుకొచ్చాడు ఇక్కడ. మంచిది కాబట్టి అందుకే లూకా గారే రాశారు, ఇదిగో క్రీస్తు అందరి కోసం వచ్చాడు, అందరి కోసం, అన్ని జనులారా మీకోసం కూడా వచ్చాడు రక్షకుడుగా. నేడు పుట్టాడు. ఎప్పటి నుంచో రాయబడినాయి కానీ నేడు పుట్టాడని బైబిల్ని వరల్డ్ వైడ్ చేసి పడేశాడు అంతే లూకా గారు. ఈ పుస్తకం ప్రపంచ దేశాల్లో ఉన్న అధికారులందరూ, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఒక లేఖ బయటకు వెళ్ళిందంటే అది అధికారులందరికీ వెళ్ళాలి. ఆ ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ అధికారులు ఉన్నారో అధికారులందరి దగ్గరికి వెళ్ళాలి. మోడీ గవర్నమెంట్ ఒక లేఖను రిలీజ్ చేసింది అనుకోండి, ఒక పత్రాన్ని, ఈ భారతదేశంలో అధికారులందరి దగ్గరికి ఆ పత్రం వెళుతుంది అంతే. అందరూ చదువుకోవాలి, అందరూ అమలు చేయాల్సిందే, తెలుసుకోవాల్సిందే. రాసేడండి బాబు మనిషి. అంటే యేసు క్రీస్తు గురించి ఎలా బ్రతికారంటే ప్రాణాలు పోయినా పర్వాలేదని బ్రతికారండి. అందుకే నేడు పుట్టెను అప్పటి నుంచి రాయబడ్డాయి కదా, నేడు పుట్టెను. అబ్రహాం గారు కూడాను ఈ యేసుక్రీస్తు ప్రభుని చూడడానికి, వినడానికి ఆయన మాటల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ముసలి వయసులో ఎదురు చూస్తున్నాడు అబ్రహాం, ఎదురు చూస్తున్నాడు. 165 సంవత్సరాల్లో కూడా ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో మెస్సియా అని ఎదురు చూస్తున్నాడు. కానీ అబ్రహాం చూశాడా? చూడలేకపోయాడు. ఆ విషయం కూడా యోహాను సువార్త 8:53 మాట్లాడతాడు కదా, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని ఎదురు చూశాడు కానీ చూడలేకపోయాడు అన్నాడు. అందుకే క్రీస్తు ప్రభు ఎప్పటివాడు చూడండి.
ఈరోజు క్రీస్తు పుట్టాను అని, ఈరోజు పుట్టాడని చెప్పడం వల్ల అంత గొప్ప చరిత్రనంతటిని కూడాను మనం పక్కకు తోసి పడేసి మనం చేస్తుంటే, మనుషుల యొక్క పారంపర్యాచారాన్ని తీసుకొచ్చి చేయడం వల్ల ఏమైందంటే, దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞల్ని, దేవుని కుమారుని లేదా దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించేటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు యావత్ క్రైస్తవ ప్రపంచం వెళ్ళిపోయింది. కేవలం ఇక్కడ ఉన్న తాడిపల్ల క్రైస్తవులు కాదు, ప్రపంచ క్రైస్తవులు ఈ స్థితిలో ఉన్నారు ఈరోజు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? అందుకని లేఖనాలను చదువుకునే విధానం మనకు రావాలి, అర్థం చేసుకునే విధానం మనకు రావాలి. మనకు రాదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో నేర్చుకోవాలి, తప్పదు. నువ్వు బ్రతకాలంటే నేర్చుకో, నువ్వు సత్యం తెలియాలంటే నేర్చుకో, సత్య ప్రకారం నువ్వు బ్రతకాలంటే నువ్వు వెళ్ళు మోకరిల్లు నేర్చుకో, తెలుసుకో విషయాలు. సంఘాన్ని జీవంగల సంఘంగా నడిపించు, నీకు పుణ్యం, నీకు మేలు, నువ్వు ధన్యుడవుతావు. ఇంతమంది సంఘాన్ని ఒక సేవకుడు నిత్య జీవం వైపు నడిపిస్తున్నాడంటే ఎంత గొప్ప కార్యం. దేవదూతలు తొంగి చూస్తుంటాయి పరలోకం నుండి ఆ మహాకార్యాన్ని. అంత గొప్ప బాధ్యత సేవకుని పని. అది సమయం